తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బుధ శుక్రులు కలవబోతున్నారు ధనస్సు రాశిలో. రేపు జనవరి నుంచి జరగబోతుంది. Yeah. ఇది జరుగుతూనే ఉంటుంది, రేర్ గా కాదు, చాలా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. సూర్యుడికి కొంచెం తోకల్లాగానే వీళ్ళు ఫాస్ట్ గా ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. పక్కనే ఉంటాయి కాబట్టి సో బుధ శుక్రులు కలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ధనస్సు రాశిలో ప్రత్యేకంగా బుధ శుక్ర సూర్యులు ముగ్గురు కూడా కలిసి ఉండబోతున్నారు కొన్నాళ్ల పాటు. దీనివల్ల ఉండేటటువంటి రిజల్ట్ ఏంటి, ఎన్నాళ్ళు ఉంటారు, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీరు చెప్తే. తప్పకుండా అండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పక్కనే ఉంటారని. వాళ్ళు పక్కనే ఉండాలి, ఎందుకంటే పరిపాలించేవాడు రాజు అయితే మంత్రి పక్కనే ఉండాలి. బుధుడు ఈజ్ మంత్రి, బుధుడు మంత్రికి ప్లానింగ్ ఇచ్చేవాడు. సంపద ఎప్పుడు పక్కనే ఉండాలి, రాజు ఎప్పుడు సంపదతో ఉండాలి, ఎందుకంటే అప్పుడే పరిపాలించగలుగుతాడు. శుక్రుడు సంపద కింద చూస్తారు. ఉంటారు. ఓకే అదొకటి. ఇంకోటి, రాజుకి పక్కన రాని అనుకోండి, శుక్రుడు అంటే భార్య. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ధనస్సు రాశిలోకి ఒక 1-2 days అవుతుంది శుక్రుడు ఎంటర్ అయ్యి. అలాగే నెక్స్ట్ బుధుడు కూడా ఒక 1 week 9 daysలో ఎంటర్ అవుతున్నాడు. సో దీనివల్ల దేశ గోచారం మీద కొన్ని ఎఫెక్ట్లు పడనున్నాయి. ఏమిటది అంటే, కొంత మంచి కూడా జరగనుంది బుధుడు ఎంట్రీ వల్ల. ఈ శుక్రుడు వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మనం చూడండి ఒక్కొక్కసారి స్త్రీల మీద అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది ధనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో యుద్ధ సంబంధించిన స్థానంగా చెప్తుంటారు. ధనుస్సు యుద్ధ సంబంధించిన, పోరాట సంబంధించిన రాశిది. అదిగాక శుక్రుడికి శత్రుక్షేత్రం ఇది. సో శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాడో, ఈ కాల్సర్ప యోగంలో పంచగ్రహ చతుర్గ్రహ కూటములతో తిరుగుతూ ఉంటాడు ఆయన. అంటే ఒక 6 నెలల పాటు స్త్రీలు, ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒంటరిగా పంపించేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, శుక్రుడు కేవలం స్త్రీలకు మాత్రమే కాకుండా సినిమా ఫీల్డ్ వాళ్ళకు కూడా కారకుడు. సో ఎప్పుడైతే ఈ శుక్రుడు వెళ్ళి కుజుడితో రవితో కలిసి ఉంటున్నాడో, ఇక్కడ ఏంటంటే వాహన సంబంధంగా ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళ హెల్త్ విషయంలోని, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో వాళ్ళు సడన్గా ఏదైనా ఇన్సిడెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ఈ రెండు ప్రధానంగా చూసుకోవాలి. అదేవిధంగా సహజంగా వాహన సంబంధించిన కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి దీనివల్ల. ఇది శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్. అందుకని ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరడం మంచిది. ఇది చాలా, అంటే ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైనా వీక్గా ఉందనుకోండి, దాని ఎఫెక్ట్ గోచారంలో ఉండేది దీనివల్ల. అంటే చూడండి, కొంతమందికి చల్లంటే పడదు. అలాంటప్పుడు వాళ్ళు చల్లోకి వెళ్ళగానే 10 మంది వెళ్ళినా ఆ ఒక్క వ్యక్తికి మాత్రం ముక్కు పట్టేస్తుంది, తల పట్టేస్తుంది. అదేంటి మేమందరం బాగానే ఉన్నాం కదా అంటే వీడికి పడదు, అంతే. అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఒకవేళ ఎవరికైనా యాక్సిడెంట్ యోగాలు ఉంటే, ఈ శుక్రుడు ధనస్సులోకి ఎంటర్ అయినందుకు నేను చెప్పేది ఒకటే, ఇంటి నుంచి బయలుదేరే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరితే ఎఫెక్ట్ ఉండదు. సో ఇది ప్రధానంగా. అండ్ స్త్రీలను ఒంటరిగా పంపించడం ఇట్లాంటివి చేయకండి దయచేసి. సినిమా ఫీల్డ్ వాళ్ళు అండ్ వాహన సంబంధించిన విషయాల మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇక బుధుడు ఎంట్రీ, బుధుడు ఎంట్రీ వల్ల 2 విషయాలు జరగనున్నాయి. శుక్రుడు ఎంట్రీ వల్ల ఇంకోటి కూడా చెప్తాను, కరెన్సీ యొక్క రూపురేఖలు మారనున్నాయి. ఈ పంచగ్రహ కూటమి 3 సార్లు ఏర్పడుతుందని చెప్పుకున్నాం మనం లాస్ట్ టైం. అలాగే చతుర్గ్రహ కూటమి కూడా 3 సార్లు ఏర్పడుతుంది, కాకపోతే 2 సార్లు ఖచ్చితంగా ఏర్పడుతుంది. 3వసారి ఏంటంటే పంచగ్రహ కూటమి ఏర్పడే క్రమంలో ఏర్పడుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే, ఈ చతుర్గ్రహ పంచగ్రహ కూటములు ఇన్నిసార్లు ఏర్పడుతున్నందుకు కొన్ని దేశాలు ఒక వర్గంగాను, ఇంకొన్ని దేశాలు ఒక వర్గంగాను విభజించబడి, అంటే వేరైపోయి కరెన్సీ యొక్క రూపురేఖల్ని మార్చడము, ఇంకొక దేశం యొక్క కరెన్సీ యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని ఇంకేదైనా మనం కంట్రోల్లో చేయకపోతే సరిగ్గా ఉండదనేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుని దాన్ని అమల్లోకి తెస్తాయి. ఇది శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్ ఈ 6 monthsలో. అలాగే ఈ ఇందాక మనం ఆల్రెడీ గత 2 నెలల క్రితం కూడా ఒకసారి అనుకున్నాం, విషవాయువులు, ఈ బయోవార్లు, కొంచెం వాటర్ మీద, ఎయిర్ మీద. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే, మనకి కరోనా వచ్చినప్పుడు అలాగే కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, 2 నెలల రేషన్ ముందే ఇంట్లో పెట్టుకున్నారు. అలాగే జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది నన్ను అడిగితే, ఈ శుక్రుడు ప్రభావం వల్ల. అండ్ నెక్స్ట్ ఈ బుధుడు ఎంటర్ అవుతున్నందుకు ఇది 2 రకాల రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ధనస్సు రాశిలో ఉన్నంతసేపు బుధుడు గోచారంలో పరివర్తన యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే బుధుడు రాశిలో గురువు, గురు రాశిలో బుధుడు ఉన్నాడు.
Hmm. దీని వలన ఎప్పటి మిథునంలో. నుంచో ఎదురు చూస్తున్నటువంటి, ఇప్పుడు చూడండి మన వాళ్ళు Hmm. ఎప్పటి నుంచో కొన్ని తరంగాలు పంపిస్తూ ఉన్నారు అంతరిక్షంలో, రేడియో తరంగాలు అంటారు, రేడియో సంబంధించిన తరంగాలు అంటారు. అది మన యొక్క పిల్లల ఏడుపులు, కొన్ని మాటలు అవన్నీ పంపిస్తూ అక్కడి నుంచి ఏదైనా రిప్లై వస్తుందేమో అని చూస్తూ ఉంటారు చూసారా. Hmm. అటువంటి కొన్ని పరిశోధనలకి ఇప్పుడు ఒక నాంది పలకనుంది. Hmm. ఈ మధ్య మీరు గమనిస్తే గనక ఒక అట్లస్ 3i అనేటువంటిది ఒక పాస్ ఆన్ అవుతుందని మనం వింటూ ఉన్నాం. అవును సార్. దాని నుంచి కూడా వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావడం, దానివల్ల ఇంకొంత Hmm. ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలియడము. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సంబంధించిన కమ్యూనికేషన్ రంగాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడము, బా. కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించిన కొంత డ్యామేజ్ అవ్వడము, అంటే రెండూ చూపిస్తున్నాయి అక్కడ. Hmm. విప్లవాత్మకమైన మార్పు చూపిస్తుంది అంతరిక్ష పరిశోధనల్లోని, అలాగే కమ్యూనికేషన్ రంగాల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చూపిస్తున్నాయి. కొంచెం క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. అంటే కొన్ని వెబ్సైట్లు, కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్లు క్రాష్ అవ్వడము, లేకపోతే షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము, క్రిప్టో కరెన్సీ క్రాష్ అవ్వడము, అదేవిధంగా అంటే కొంత ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం వల్ల కలిగేటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఇబ్బందులు. రానున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ బుధ గురువుల యొక్క పరివర్తన వల్ల. ఇక్కడ ఏంటంటే బుధ గురువుల పరివర్తన ఉన్నప్పుడు ఎవరికైనా, ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా మీరు చూసుకోండి, బుధ గురువులు కలిసి ఉన్న పరివర్తనలో ఉన్న వాళ్ళకి జనరల్గా ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు దేనికి ఇస్తారు ప్రిఫరెన్స్ ఎక్కువ అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దీనికే ఉంటుంది. వాళ్ళ బుధ గురువులు కలిసి ఉన్నా, ఆ పరివర్తనలో ఉన్నా, ఒకరి రాశిలో ఒకరున్నా, ఏదైనా అవి నక్షత్ర పరివర్తన కూడా ఉంటుందా సార్? నక్షత్ర పరివర్తన, రాశి పరివర్తన ఉంటుంది, ఉంటుంది. గ్రహ ఉంటుంది. దీని ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. అంటే గోచారంలో ఇది చాలా రేర్గా నార్త్ సైడ్ వాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరి జాతకంలో ధనస్సులో బుధుడు ఉన్నాడు, గురువు గనక మీనంలో కానీ మిథునంలో కానీ గోచారం అంటున్నప్పుడు దాన్ని ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉండే గ్రహానికి గోచారంలో ఉండేటువంటి గ్రహం ఎంటర్ అయినప్పుడు, అంటే ఉదాహరణకి వీళ్ళకి బుధుడు మీనంలోనో ధనస్సులోనో ఉన్నాడు, గోచారంలో గురువు మిథునంలోకి కన్యలోకి వచ్చాడు, ఇమాజినేటివ్ పరివర్తన అంటారు. అది చాలా రేరెస్ట్, నాడీలో వాడతారు దాన్ని, పరాశర పద్ధతిలో వాడరు, భృగునంద నాడీలో వాడతారు. అలా ఉన్న వాళ్ళకి కూడా ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ కొత్త ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు ఉండేటువంటి గోచార ఫలితం ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక ఊపనుంది. అది నెగిటివ్ దీంట్లోనే పాజిటివ్. ఎందుకంటే ఇలా పంచగ్రహ కూటమి రావడం అనేటువంటి చాలా రేరెస్ట్ థింగ్. అంటే అసలు ఇలాంటి వింత మనం ఒక 100 సంవత్సరాల తర్వాత చూడలేము, 100 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వింతలు ఒక 3 నుంచి 5 జరుగుతాయి. అది ఇన్ఫర్మేషన్ అనుకోండి, బయోవార్ అనుకోండి, లేకపోతే చాలా ఫాస్ట్ గా మళ్ళీ చాలా ఇదిగా ఒక 2-3 మంత్స్ లోనే అది జరగబోతుంది. ఒక 6 months లో. ఎందుకంటే ఈ గోచారంలో ఇప్పుడు ఎంటర్ అయినటువంటి కుజుడు ఇవన్నీ మన కాలసర్ప యోగంలోకి వెళ్తున్నాయి. యాక్చువల్గా కాలసర్ప యోగం అనేది మనకి గోచార ఫలితాలు చెప్పడానికి చూడాలి. చాలా మంది తెలియక జన్మజాతకానికి అప్లై చేస్తారు, కానీ జన్మజాతకానికి అప్లై చేయొద్దని చెప్పాడు మహర్షి. ఆ తెలియక చేస్తా ఉన్నారు, దాన్నే పాపం జనాలు నమ్ముతూ ఉన్నారు, దానికోసం కాళహస్తి వెళ్తుంటారు. ఇక్కడ ఏంటంటే విచిత్రం, ఆ వెళ్ళినందుకు ఆ దేవుడు అనుగ్రహం వల్ల కొన్ని దోషాలు పోతాయి, ఇదే పోయింది అనుకుంటారు. అది రైట్ సార్. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అద్భుతాలు, డ్రాస్టిక్ చేంజెస్, డ్రాస్టిక్ కొన్ని ఉన్నాయి. ఆడవాళ్ళు మాత్రం కొన్ని అంటే కొంత టెక్నాలజీని వాడుకొని కొంత, అంటే దానివల్ల కొంత స్త్రీలు ఇబ్బంది పడి, దానివల్ల పెద్ద పెద్ద కంప్లైంట్లు, ఏంటి టెక్నాలజీని వాడుకొని మరి ఇంత ఘోరంగా చేస్తారా, ఇంత డూప్లికేట్ తయారు చేస్తారా, ఇంత ఇది చేస్తారా అనేటువంటిది. అలాగే మన రూపీ యొక్క రూపురేఖలు కూడా మారనున్నాయి దీనివల్ల. చాలా చాలా ప్రతి వారం కూడా మీరు అనాలిసిస్ చేస్తూనే ఉన్నారు అనుకోండి, కానీ ఒక్కొక్క పాయింట్ బయటకు వస్తుంది. 2026 ఏం జరగబోతుందనని ఒక ఇంత బెంగగా కూడా ఉంది. ప్లస్ పరాభావ నామ సంవత్సరంగా తెలుగు నామ సంవత్సరం కూడా రాబోతోంది కాబట్టి యాంప్లిఫై చేస్తుందేమో. పరాభావ నామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఇక్కడికి వెళ్తే పరాభవం చెందుతాం అనుకునే దానికి దూరంగా ఉంటే సరిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే మహా విద్యలు నేర్చుకున్న వాళ్ళకి పరాభవం జరగనుంది, అందుకని చాలా జాగ్రత్త. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక పీస్ఫుల్ లైఫే రావాలండి. ఈ 6 months ఉంటుంది ఇబ్బంది అని అంటున్నారు కదా, ఏం చేయాలి? శరణాగతి, దానికి మించింది లేదు. అమ్మ నువ్వే, నేను ఏం చేస్తున్నా నీకే సమర్పిస్తున్నా, నువ్వేం చేస్తున్నా ఈ లోక శ్రేయస్ కోసమే చేస్తున్నావు అని పరిపూర్ణంగా ఎవరైతే
ఆ శ్రీమన్నారాయణుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి, శివుడు అనుకోండి, వాళ్ళకే శరణాగతి పొంది గనక చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవించగలిగితే దాన్ని మించింది లేదు. రైట్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.